ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము పరిచయం. ఆది అనే పదానికి అర్థము మూలం లేక మొదలు అని అర్థము. ఈ పుస్తకంలో విశ్వసృష్టి గురించి, మానవజాతి ఆరంభం గురించి, లోకంలో పాపం, శ్రమ మొదలు కావడం గురించి వివరిస్తుంది. ఇంకా ఆదికాండం అనే ఈ పుస్తకం దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించారో వివరిస్తుంది. ఫస్ట్ పాయింట్, విశ్వం మరియు మానవ సృష్టి వృత్తాంతము. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయము 25 వచనాలు స్పష్టంగా రాయబడి ఉన్నది. రెండవది పాపం మరియు శ్రమ ఆరంభం. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. మూడవది ఆదాము నుంచి నోవాహు వరకు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ అధ్యాయము 32వ వచనం వరకు స్పష్టంగా ఆదికాండంలో రాయబడి ఉన్నది. నోవాహు మరియు జలప్రవాళయం 6వ అధ్యాయము 1 నుంచి 10వ అధ్యాయం 32 వరకు స్పష్టంగా రాయబడి ఉన్నది. బాబేలు గోపురం గురించి 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 వచనాలు స్పష్టంగా రాయబడి ఉన్నది. అలాగే షేము నుంచి అబ్రహాము వరకు 11వ అధ్యాయము 10వ వచనం నుంచి 32 వచనములు స్పష్టంగా రాయబడి ఉన్నది. పితరులు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు గురించి మన పితరుల కోసం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ అధ్యాయము 29వ వచనం వరకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అలాగే యాసావు వంశస్థులు గురించి 36వ అధ్యాయము 1వ వచనం నుంచి 43 వచనముల వరకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అలాగే ఏసేబు మరియు అతని అన్నదమ్ములు గురించి ఆదికాండంలో 37వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 40వ అధ్యాయము 28వ వచనం వరకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అలాగే ఐగుప్తుల్లో ఇశ్రాయేలు గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 46వ అధ్యాయము 1వ వచనం నుంచి 50వ అధ్యాయము 26కు ఈ ఆదికాండం అనే పుస్తకంలో రాయబడి ఉన్నది. జెనసిస్ ఆదికాండము. ఈ ఆదికాండములో దేవుని యొక్క సృష్టి మరియు ఆరంభం, ఏ విధంగా మానవులతో మాట్లాడారో, ఏ విధంగా మానవుణ్ణి మట్టి ద్వారా సృష్టించారో, మానవుడి యొక్క సృష్టి అంతా ఆదికాండంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆరంభం కోసం నోవాహు ఎలాగైతే జలప్రవాహం నుండి బయటికి తెచ్చారో, అలాగే షేము, అబ్రహాము, బాబేలు గోపురం గురించి ఇదంతా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క చేసిన కార్యాలు ఆదికాండంలో ఏ విధంగా రాయబడి ఉన్నదో ఈ యొక్క వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క వచనంలో ఆదికాండంలో స్పష్టంగా సృష్టి అనేది మూలం ఏ విధంగా మొదలైందో, మొదలు అనేది ఎక్కడి వరకు మొదలైందో
తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించును.